తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం అయితే సిద్ధమవుతుంది. ఓవైపు రిజర్వేషన్ల ఖరారు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో అన్ని రకాలుగా కూడా ఇటు సయోధ్య చేస్తుంటే, మరోవైపు ఎన్నికల సంఘం అయితే మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంటే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన ఏదైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని రకాల వివిధ రకాలుగా కూడా ఇటు సాధ్యాలపైన కూడా కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల ఓటర్ లిస్టు పైన, అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పైన, సిబ్బంది నియామకం పైన కూడా ఇటు అన్ని రకాలుగా కూడా ఎన్నికల సంఘం అయితే మాత్రం వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇందులో కీలకమైన ఘట్టము ఈ ఓటర్ జాబితా లిస్ట్ అనేది బయటపెట్టడం. ఎందుకంటే ఓటర్ జాబితా లిస్ట్ అనేది ఇక పూర్తయితే ఎన్నికల కేంద్రాల సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన లిస్టు కూడా ప్రిపేర్ అయితే ఇక ఎన్నికలకు సంబంధించిన కసరత్తు కూడా దాదాపు పూర్తయినట్టుగా సమానం. అందులో భాగంగా ఇక అత్యంత కీలక ఘట్టమైన ఎన్నికల ముసాయిదా సంబంధించిన ఓటర్ లిస్ట్ అయితే మాత్రం ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఆగస్టు 25వ తారీఖున బయటపెట్టింది. దీంతో ఇక అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 30 వరకు టైం కూడా ఇచ్చింది. అంటే ఏమైనా పేర్ల విషయంలో కానీ, ఓట్ల విషయంలో పేర్లు తొలగింపు కానీ అనుకున్నవి ఏమైనా సాంకేతిక పరమైన ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు ఉంటే మాత్రం ఆగస్టు 30 వరకు అయితే మాత్రం అభ్యంతరాలకు స్వీకరణకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 31వ తారీఖున ఆ అభ్యంతరాల స్వీకరణ సంబంధించిన పరిశీలన కూడా ఈ ఎన్నికల సంఘం చేపట్టబోతుంది. ఇక ఫైనల్ లిస్టు మాత్రం సెప్టెంబర్ 2న విడుదల చేయబోతుంది. అంటే ఆ తర్వాత ఇక సెప్టెంబర్ 2తో ఫైనల్ జాబితా అనేది ఇక ఫైనల్ అవుతుంది. దాంతో ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రాసెస్ అయితే పూర్తి కాబోతుంది. ఇక ఇటు శుక్రవారం అలాగే శనివారం అంటే 29, 30 తారీఖు లోపు ఈ 2 రోజుల్లో మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని అన్ని రకాల పార్టీలతో అంటే ఆల్ పార్టీ మీటింగ్ అయితే మాత్రం ఎన్నికల సంబంధించిన అధికారులు నిర్వహించబోతున్నారు. అలాగే ఇందులో భాగంగా ఓటర్ లిస్టు పైన ఉన్న అభ్యంతరాలు, అలాగే ఎన్నికల కేంద్రాల పైన కూడా అంటే పోలింగ్ కేంద్రాల్లో డిసైడ్ పైన కూడా ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్ని చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాల స్వీకరణ, అలాగే ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ ఎన్నికల సంఘం అయితే మాత్రం దీన్ని పరిశీలించబోతుంది. మొత్తానికి ఆగస్టు 30న అంటే 28వ తారీఖున మామూలు అంటే ప్రాథమిక ఓటర్ జాబితా రిలీజ్ చేసింది. అలాగే 30వ తారీఖున అభ్యంతరాల స్వీకరణ ఉండబోతుంది. ఇక ఫైనల్ లిస్ట్ అయితే మాత్రం సెప్టెంబర్ 2న అయితే మాత్రం ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. అయితే ఎలా తెలుసుకోవాలి మా ఓటు ఉందో లేదో, మా పేరుందో లేదో, అలాగే ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా, ఇంటి పేరు కానీ అలాగే దానికి సంబంధించిన ఏమైనా వివరాలైన తప్పులు ఉన్నాయని తెలుసుకోవాలంటే మాత్రం నేరుగా మనకు ఇటు 2-3 రకాలుగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఒకటి ఎన్నికల సంఘం సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంది. అదైతే మాత్రం మన మొబైల్ ఫోన్లో కూడా చూసుకునే అవకాశం ఉంది. మీరు 2-3 రకాలుగా కూడా సెర్చ్ చేయొచ్చు. ఒకటి TSEC అని అన్ని షార్ట్కట్లో కొట్టినా కానీ మనకు గూగుల్ క్రోమ్లో బ్రౌజర్లో అక్కడ కనిపిస్తూ ఉంది. లేకపోతే మాత్రం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొట్టినా కానీ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. తెలుగులో కూడా టైప్ చేయొచ్చు. తెలుగులో కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ అని కొడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అని, లేకపోతే కమిషన్ అని కొట్టినా కానీ వికీపీడియా అనే ఆప్షన్ వస్తే దాని కిందనే అఫీషియల్గా వెబ్సైట్ కూడా వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు మెయిన్ పేజ్కి వెళ్ళాలంటే ఒక ఆప్షన్, అలాగే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఓటర్ లిస్టు సంబంధించిన అక్కడ ఆప్షన్ అయితే మాత్రం సెకండ్ లిస్టులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ జిల్లా పేరు, అలాగే మండలం పేరు, అలాగే విలేజ్ పేరు, అలాగే క్యాప్చా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఒకవేళ వరంగల్ జిల్లా అనుకుంటే వరంగల్ జిల్లాను అక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో మండలం అంటే మాత్రం మండలం టైప్ చేయాలి. ఆ తర్వాత విలేజ్ ఉంటే మాత్రం విలేజ్ టైప్ చేసి కింద క్యాప్చా డీటెయిల్స్ ఇస్తే మాత్రం ఆ తర్వాత కాసేపటి తర్వాత సెర్చ్ అయిన తర్వాత వార్డుల వారీగా ఓటర్ల జాబితా వివరాలు కూడా వస్తాయి. అంటే మనకు ఓపెన్ చేయగానే మొత్తం ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఓటర్లు ఉన్నాయి, అలాగే ఇందులో పురుషులు ఎంతమంది, అలాగే స్త్రీలు ఎంతమంది అనే డేటా వస్తుంది. దాని తర్వాత వార్డుల వారీగా వార్డు 1, వార్డు 2, వార్డు 3 అని అక్కడ జనాభా ప్రాతిపదికన, ఓటర్ల ప్రాతిపదికన అక్కడ వార్డుల వారీగా డీటెయిల్స్ ఉంటాయి. మనము ఆ వార్డుల వారీగా సెట్ చేసుకుంటే ఇంతకుముందు గతంలో ఏ వార్డులు ఉన్నామో ఆ వార్డు ప్రకారం చూసుకుంటే వివరాలు కూడా దాంట్లో కనిపించే అవకాశం ఉంటుంది. అందులో లిస్టు కూడా మనకు ఎన్నికల సంఘం సంబంధించిన ఒక వాటర్ మార్క్తో ఉన్న PDF లిస్టు కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా చూసుకునే అవకాశం ఉంది. లేదు గ్రామాల్లో ఉంటున్నాము, మాకు అంత సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రం గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ లిస్టు కూడా ఉంటుంది. ఆ లిస్టు కూడా పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ లిస్టు ద్వారా ఇటు ఆశా వాళ్ళకైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే ఒక చెప్పవచ్చు. ఎందుకంటే మాత్రం ఎంతమంది
ఓటర్లు ఉన్నారు, ఏ రకంగా ఈసారి ఎంతమంది జాబితాలు ఉన్నారు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం వాళ్ళ తరపు నుండి కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొత్త ఓటర్లకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని పరిశీలించుకునే ఇటు అభ్యర్థులకు ఉంటుంది, అభ్యర్థులకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే మేము ఒకవేళ మాకు అనుకూలంగా రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసే అవకాశం ఉంటే మాత్రం ఆయా ఆశా వాళ్ళకు ఈ డేటా అనేది మాత్రం పనిచేసే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఓటర్లకు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ అవకాశం ఉంది. అంటే మా ఓటు ఉందా లేదా, లేకుంటే మాత్రం మరోసారి అభ్యంతరాలను పరిశీలించడానికి మనకు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. తద్వారా అధికారులు కూడా దాన్ని గుర్తించి ఒకవేళ నిజంగా ఉన్న అర్హత ఉండి కూడా ఓటు కోల్పోతే మాత్రం వాళ్ళు జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఇటు రిజర్వేషన్ల ఖరారు ప్రభుత్వం దాన్ని చూస్తుంటే మాత్రం ఎన్నికల ప్రాసెస్ సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇటు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది, మరోవైపు ఫైనల్ లిస్టుకు సిద్ధమవుతుంది. దాంతోపాటు కుటుంబ సభ్యులు గతంలో అయితే మాత్రం ఒకే కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఉండేది, దానివల్ల చాలా సాంకేతికంగా కానీ వ్యక్తిగతంగా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకే కుటుంబము ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ఈసారి అయితే మాత్రం ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా అధికారులు కూడా ఆ మార్పు చేర్పులు చేయడం ద్వారా ఒకేసారి కుటుంబ సభ్యులు కూడా ఈసారి ఓటేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయంలో మాత్రం 600 ఓటర్లు ఉంటే మాత్రం ఒక పోలింగ్ కేంద్రం ఉంటుంది, 600 దాటినంటే 650 పైన ఉంటే మాత్రం రెండవ పోలింగ్ కేంద్రాన్ని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక 1200, 1300 లోపు ఉంటే మాత్రం మరొక పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఎన్నికల సంఘం ఈసారి అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు ప్రతిపక్షాలనే బీఆర్ఎస్ పార్టీ ఏమైతే మాత్రం వాళ్ళైతే మాత్రం ఇప్పటికే ఒక ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో వరద ఉధృతి పెరిగిపోతుంది, వర్షాల కారణంగా ప్రజల ముందు వాళ్ళను కాపాడుకోవడమే సహాయ చర్యల్లో భాగంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఓటర్ లిస్టు ఎక్కడి నుండి చూస్తారు, వాళ్ళ అభ్యంతరాలు ఓటర్ లిస్టు వాళ్ళ పేరు చూసుకొని అభ్యంతరాలు తెలిసే పరిస్థితి లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వరద కారణంగా వర్షాల కారణంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్ జాబితా సవరణ అనేది కాస్త వాయిదా వేస్తే బాగుంటుంది. ఇటు అధికారులు కూడా ఇటు 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 వరద పైనే మొత్తం ఈ యొక్క సంక్షోభం పైన అందరూ కూడా వర్క్ చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఇది అధికారులు దృష్టి పెట్టలేని పరిస్థితి, ఓటర్లు కూడా తమ వివరాలు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ సంక్షోభం నుండి బయటపడడానికి ప్రజల వద్దకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేయాల్సి వస్తున్న సందర్భంలో దీన్ని వాయిదా వేస్తే బాగుంటుందని మరి బీఆర్ఎస్ అంటుంది. దీన్ని మరి వాయిదా వేస్తారో లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో మరి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన కసరత్తు ఏమైతే మాత్రం ఎన్నికల సంఘం అయితే మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందులో కీలక ఘట్టమైన ముసాయిదా అంటే ఓటర్ జాబితా ముసాయిదా అయితే మాత్రం విడుదల చేస్తారు. ఇక సెప్టెంబర్ 2న ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే మాత్రం ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రిజర్వేషన్లపై మాత్రం ప్రభుత్వం మరి పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే ఇంకేం నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం మరి కొద్ది గంటల్లో అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎన్నికల సంఘం తీరుపైన మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అలాగే ఎన్నికల్లో ఇంకేమైనా మార్పు చేర్పులు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా? అలాగే ఓటర్ లిస్ట్ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా వేస్తే బాగుంటుందా లేకపోతే యథావిధిగా కొనసాగిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.